రైతులారా, నీరు నిల్వ చేసి ఉడిచినప్పుడు కాంచి నీరు నిలవడం వల్ల మొక్క పెరగలేదు. పిలకలు రావు, ఆరబెట్టాలి. కనీసం పంటకాలంలో 3 సార్లైనా ఆరబెట్టాలి. సీమ పగులు రావాలి, వస్తే మొక్క ఎక్కువ పిలకలు వస్తుంది. గాబు పెరుగుతుందని ఉద్దేశంతో నీరు నిలవగెడుతున్నారు. కానీ గాబు ఇది నీటి మొక్క కాదు, వరిసేను. ఓన్లీ నీరు కావాలి, ఎంత అవసరమైతే అంత తీసుకుంటారు, తక్కింది నీరు తీసుకోదు. గాబు రాదని రైతులు నీరు నిలబెడతారు. తర్వాత ఫలితమే ఉంది, మొక్క పిలకలు లేనిది 60-50 పిలకలు పెట్టాలి ఒక మొక్క. కానీ చూడండి ఎలా ఉందో, 2 నెలలు అయింది అప్పుడు ఉడిసి. ఇది చూడండి, నీరు లేదు, ఆరబెడుతున్నారు. ఎలాగుందో చూడండి వరిసేను. నీటి మొక్క కాదండి వరిసేను, ఎంత అవసరమైతే అంత తీసుకుంటుంది. అగో పిలకలాడుతుంది చూడండి ఎలాగెడుతుందో. ఒకదానికి అప్పుడే 5-6 వచ్చాయి. ఉడిసేది ఇది నెల 15 రోజులు అయింది అంతే. అందుకని నీరు ఫుల్గా పోనగట్టికండి రైతులారా, మీరు పంట లాస్ అయిపోతారు. గాబు వస్తుంది, వస్తే నీరు ఎట్టుకొని తొక్కుంటాం గాబుని. చూసారు కదా, గాబు తొక్కడం వల్ల ఎంత లాభమో, ఎరువులు యాజమాన్యం పెరుగుతుంది. అందుకని ఆరబెట్టండి, వరి పొలాన్ని ఆరబెడితే ఎంత ఆరబెడితే అంత మంచిది.